హలో బిజీ పీపుల్, ఇప్పుడు మనం లంబసింగ్కి వెళ్ళబోతున్నాం. అంటే మనం కాదండి, నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను. అది వేరే విషయం అనుకోండి. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం. ఇదిగో మాటలోనే నేను బీటెక్ చదివిన గేట్ కాలేజ్ కూడా వచ్చేసింది. ఎంతైనా కాలేజ్ డేస్ ఆర్ ద బెస్ట్ కదండి. మేము అరౌండ్ 4:30 to 5 PM రాజమండ్రి టు లంబసింగి కార్లో స్టార్ట్ అయ్యాం. ఈ హైవేలో మనకి గ్రీనరీతో చాలా బాగుంటుంది. జగ్గంపేట దాటాక ఎర్రవరం దగ్గరలో మనకు ఒక టోల్ గేట్ కూడా వస్తుంది. కార్కి అయితే మనం మనీ పే చేయాలి, అదే బైక్ అయితే పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. ఎర్రవరం రాగానే ఈ పెద్ద హనుమాన్ స్టాచ్యూ కనిపిస్తుంది. చూడటానికి 2 కళ్ళు సరిపో, అంత బాగుంటుంది. ఇంకా అలా ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకుంటూ సాంగ్స్ వింటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం. దారిలో ఆకలి వేసి ఒక షాప్ దగ్గర ఆగాం. ఇక్కడ మా వాళ్ళు చూసారు, లేసు చిప్స్ కనిపించి అన్నీ తెగ కొనేసారు. మా వాడైతే చిన్నప్పుడు పెప్పర్మెంట్లు ఉండే కదా, అవి తీసుకున్నాడు. నేనైతే ఈ లాలిపాప్ తీసుకుని వెంటనే తినేసా. ఇంకా అవన్నీ పట్టుకుని వెంటనే స్టార్ట్ అయిపోయాం. దారిలో అన్నవరం దగ్గర మళ్ళీ ఆగి ప్రసాదం తీసుకుని పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఇక్కడ నాకు బూస్ట్ శాండ్విచ్ కనిపించింది, వెంటనే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే సేమ్ బూస్ట్ తిన్నట్టు అనిపించింది. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పడుకున్నప్పుడు సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి బూస్ట్ తొబ్బేసేవాళ్ళం కదా, ఆ ఫీల్ అయితే వచ్చింది నాకు. తర్వాత పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక 3000 డీజిల్ అయితే కొట్టించాం. ఈ కంప్లీట్ ట్రిప్కి 3000 డీజిల్ సరిపోతుంది. ఇంకా వెంటనే రూట్ మ్యాప్ పెట్టేసుకుని హైవే ఎక్కేసాం. తుని దాటాక లెఫ్ట్ టర్న్ తీసుకుని నర్సాపురం నుంచి తుని రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. దారిలో కోటనందూరు దగ్గరలో స్పైసీ రెస్టారెంట్లో ఫుడ్ కోసం ఆగాం. ఇక్కడ వెజ్ వాళ్ళ కోసం వెజ్ ఫ్రైడ్ రైస్, మాకేమో నాన్ వెజ్ దమ్ బిర్యానీ ఆర్డర్ చెప్పుకున్నాం. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్లో కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంది. దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. మీలో ఎవరైనా ఇచ్చాడు వస్తే ఇక్కడ ఫుడ్ ట్రై చేయడానికి ట్రై చేయండి. ఇంకెక్కడ లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయిపోయాం. దారిలో పోలీస్ టోల్ గేట్ కూడా వచ్చింది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా నర్సాపురం టు తుని రోడ్లో వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. చాలా దారుణంగా ఉంది. చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయాలి. మా ఫ్రెండ్ కష్టపడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటే నేను వెనకాల సాంగ్స్ పెట్టుకుంటూ చిల్ అవుతూ ఉన్నా. లంబసింగ్కి 10 to 10:30 మధ్యలోపు రీచ్ అయిపోయాం. ఇక్కడ సిల్వర్ ఓక్స్ అనే రిసార్ట్కి వచ్చాం. అదిగో ఆ పైనే ఉంటుంది రిసార్ట్. ఇక్కడ ఫ్యామిలీకి ఒక రో, అలాగే బ్యాచిలర్కి సెపరేట్గా ఇంకొక రో కూడా ఉంటుంది. సో ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా స్టే చేయొచ్చు. మేమైతే ఫ్యామిలీ రోస్లోనే తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసి 4 మెంబర్స్కి 2000 రూపీస్ ఛార్జ్ చేశారు. లోపల 2 బెడ్స్ అలాగే 2 blankets కూడా ఇచ్చారు. సో ఇంత దూరం వచ్చాక క్యాంప్ ఫైర్ ఎలా మిస్ అవుతాం చెప్పండి. సో క్యాంప్ ఫైర్ కూడా అడిగాం. దీనికి ఎక్స్ట్రాగా 250 రూపీస్ ఛార్జ్ చేశారు. వాళ్ళే వచ్చి క్యాంప్ ఫైర్ వేసి వెళ్ళారు. బాగా చలిగా ఉండడం వల్ల మంట వెలగడానికి చాలా టైం పట్టింది. ఫైనల్గా చాలాసేపు కష్టపడ్డాక క్యాంప్ ఫైర్ అయితే వేసేసాం. అందరూ అలా కూర్చుని మాట్లాడుకుంటూ క్యాంప్ ఫైర్ని, ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ బాగా చిల్ అయిపోయాం. ఇంకా వాళ్ళే ఆ మంట ఆరిపోకుండా ఉండడానికి ఒక డీజిల్ బాటిల్ కూడా ఇచ్చారు. అది వేసినప్పుడల్లా మంట భలే వచ్చేది. తర్వాత అలా స్లోగా చిన్నగా అయిపోయేది. ఇంకా అక్కడ అలా చాలాసేపు టైం స్పెండ్ చేసాం. క్యాంప్ ఫైర్ అయితే అదిరిపోయింది. ఇంకా మా పక్కన ఎవరో బయట క్యాంప్ ఫైర్ వేసి చిల్ అవుతున్నారు. ఆ చిల్ అంటే మీకు తెలుసు కదా. ఇంకా టైం 12 అయ్యేసరికి మొత్తం అంతా ఫాగ్తో నిండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ 4కి లేచి 4:30కి స్టార్ట్ అయిపోయాం. మా వాళ్ళు చూసారా దయ్యాలు ఎలా వస్తున్నారో. బయట అంతా అప్పటికే కార్లతో మొత్తం నిండిపోయింది. మేము స్టే చేసిన రిసార్ట్ ట్రెక్కింగ్ పాయింట్కి పక్కనే ఉంది. ఆ ఫాగ్ చూసారా ఎలా వస్తుందో. జస్ట్ మాట్లాడితే చాలు ఫాగ్ వచ్చేస్తుంది. ఇంకందరం అలా చీకట్లోనే ఫ్లాష్ ఆన్ చేసుకుని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. వే అంతా చాలా బుడదగా, షూ పెడితే అతుక్కుపోయేంత చిరాగ్గా ఉంది. ఆల్మోస్ట్ 1 hour ట్రెక్ చేశాక ఈ చిన్న వ్యూ పాయింట్ కనిపించింది. చూడడానికి భలే ఉంది కదా. అలా కొంచెం పైకి వెళ్తే ఈ జీప్స్ ఉన్నాయి. నాకైతే ఆ జీప్స్ని చూస్తే చాలా భయం వేసింది. ఎందుకంటారా, మీరే చూడండి ఆ వే ఎలా ఉందో. ఆ టైర్స్ కూడా లిటరల్లీ స్కిడ్ అయిపోతున్నాయి. ఎక్కడ పడిపోతాయని చాలా భయం వేసింది నాకైతే. వాళ్ళు ఎలా ఎక్కారో కానీ చాలా గ్రేట్ అనిపించింది. ఒకదాని వెనక ఒకటి అలా వెళ్ళిపోతున్నాయి జీప్స్ అన్ని. అలా ట్రెక్కింగ్ మొత్తం అయిపోయాక పైన ఒక చిన్న విలేజ్ కూడా ఉంది. ఈ విలేజ్ అయితే పీస్ఫుల్గా చూడడానికి చాలా బాగుంది. ఈ విలేజ్ పీపుల్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారంట. సో ఎంట్రన్స్కి వాళ్ళే టికెట్ కూడా పెట్టారు. ప్రైస్ ఏమో 20 రూపీస్. మేమైతే 4 tickets తీసుకుని వెళ్ళిపోయాం. ఈ టికెట్ని దారిలో చెక్ చేశారు. ఫైనల్గా ఒక 1.5 hour ట్రెక్కింగ్ ఫలితంగా ఈ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపించింది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంతా బాగుంది. లిటరల్లీ క్లౌడ్స్ పైన ఉన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ జనం చూసారా ఎంతమంది ఉన్నారో. వీళ్ళని చూసాక నా మైండ్లో ఒకటే రన్ అయింది.
అందరూ కూడా ఆ బిల్డింగ్ పైకి ఎక్కి వీడియోస్ ఫొటోస్ తెగ తీసుకుంటున్నారు. మేమైతే అక్కడ నుంచి పక్కకు వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వ్యూని ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. కాసేపు అక్కడే ఉండి ఇంకా రిటర్న్ అయిపోయాం. చూసారా ఆ వే అంతా ఎలా ఉందో, చాలా కేర్ఫుల్గా దిగాలి, లేకపోతే మొత్తం అంతా బుడదైపోద్ది. అలా కిందకు వచ్చేసరికి మళ్ళీ ఫాగ్ చాలా వచ్చేసింది. అందరూ కూడా అలా లైన్లో దిగిపోయాం. అతి కష్టం మీద మా రూమ్కి వచ్చాం. ఇక్కడ కూడా చూసారా ఫుల్ ఫాగ్తో నిండిపోయింది. కష్టాలు పడి మా ఫ్రెండ్స్ ఈ చీకులు తెస్తే ఆ జీడిపప్పుతో కొమ్మేసా. అక్కడే దగ్గరలో జిప్ లైన్ కూడా ఉంది అంటే వెళ్ళాం. దీని ప్రైస్ 200 రూపీస్ పర్ పర్సన్. ముందుగా ఇలాంటివన్నీ తగిలించి ఆ పైకి వెళ్ళిపోమన్నారు. ఇదిగో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంది ఆ జిప్ లైన్. నేను ఫోన్ తీసుకుని వీడియో రికార్డ్ చేసుకుందాం అనుకున్నా, కానీ మా ఫ్రెండ్సే ఫోన్ వద్దు అని లాగేసుకున్నారు. ఫస్ట్ టైం జిప్ లైన్ ఎక్కడం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మా ఫ్రెండ్ రియాక్షన్ అయితే మీరే చూడండి. తర్వాత అక్కడ నుంచి స్ట్రాబెరీ ఫార్మ్స్కి వచ్చాం. నేనైతే స్ట్రాబెరీ ఫార్మ్స్కి రాను, ఇదే ఫస్ట్ టైం. చూసారా క్యూట్గా భలే ఉన్నాయి కదా. ఇదంతా స్ట్రాబెరీ ఫార్మ్సే అంట. వీళ్ళు ఇక్కడే స్ట్రాబెరీ జామ్స్ అలాగే స్ట్రాబెరీ ప్లాంట్స్ కూడా సేల్ చేస్తున్నారు. ఈ స్ట్రాబెరీ జామ్ అయితే మాకు టేస్ట్ కూడా ఇచ్చారు. నేను కూడా టేస్ట్ చేసా, బట్ నాకైతే అంత అనిపించలేదు. సర్లే ఇందూరం వచ్చాం కదా అని ఈ స్ట్రాబెరీస్ అయితే తీసుకున్నాం. దారిలో ఈ వాటర్ ఫాల్ కనిపించింది. ఇదేదో పెద్ద అనుకోకండి, చాలా చిన్నది, రోడ్ సైడ్ ఉంది. అక్కడ నుంచి దేవరపల్లి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే వే అయితే చాలా దారుణంగా ఉంది. మొత్తం అంతా గతుకులతో, ఎక్కడ పడితే వాటర్తో చాలా కష్టంగా ఉంది రోడ్ అంతా. ఈవెన్ రోడ్ మ్యాప్ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసరికి రోడ్ అయితే చాలా చిన్నగా అయిపోయింది. ఒక కార్ తప్పితే ఇంకేం వెళ్ళదు, అంత చిన్నగా ఉంది. ఫైనల్గా దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇదైతే చాలా పెద్దగా, వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. వ్యూ అయితే లిటరలీ అదిరిపోయింది. వాటర్ పైనుంచి చూస్తే దూరంగా ఒక వాటర్ ఫాల్ కూడా కనిపించింది, కానీ అక్కడికి వెళ్ళడానికి దారి లేదంట. రిటర్న్ అవుతున్న దారిలో ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగి రాజమండ్రికి వచ్చేసాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ఈ వింటర్లో ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయండి, మీరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. టడా.